ఫోన్ కొంచెం అనుకోలేదు. ఎందుకు అంత దగ్గర చెప్పలే కొత్త శ్రీను అతను వాలంటీర్గా రిజైన్ చేసి దీంట్లో నేను ఓటేసాకే వెళ్తాను, నేను హాస్పిటల్ వెళ్ళండి, ఓటే తగ్గింది. అందరికీ దండం పెట్టి నమస్కారం, ఈ రౌడీ పరిమాణం చూడండి, మీకు ఎలా కాస్తుందో నేను ఎంతమందితో దెబ్బలు చేస్తానో మీకు తెలుసు. నాకు 50 సంవత్సరాలు ఎవరినైనా ఎక్కడైనా కొట్టాను, ఇలా కొట్టి కొలిపాను, ఓటేసి చెప్తాను, మీరు ఆలోచించుకుని ఓటు చేసుకుని అన్నారు. ఆ మాటల నుంచి ఇక రెచ్చిపోతాడు, ఎక్కడెక్కడ చూసుకోవాలి. ఒక మామూలు బాగుందండి. ఎన్నికలు సజావుగా జరిపించడానికి ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తెగించి పోరాడినటువంటి మా నాయకులకి, మా కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ, వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా ఈ జగన్ను తరిమి కొట్టాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఓటేసీలు కూడా సందర్భాలు. అలాంటి వారందరినీ కూడా రుణం తీర్చుకోలేము. హైదరాబాద్ నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనమందరూ కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర ఇది. దీనందరికీ కష్టపడినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ పార్టీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్త దగ్గర నుండి పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వినోచితంగా పోరాడారు. ఆ ఫలితాల్ని రేపు చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఎలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా